దేనికి తలవంచని ఒక బలమైన వ్యక్తిని నీలో తయారు చేయడం ఎంత కష్టమో తెలుసా నీకు? పూర్తిగా పగిలిన ఒక వస్తువుని మళ్ళీ బలంగా నిలబెట్టడం దాదాపు అసాధ్యం. అలాగే పరిస్థితులకి చితికిపోయిన ఒక వ్యక్తి వాటిని మళ్ళీ బలంగా ఎదుర్కోవడం కూడా చాలా కష్టం. సహనం అనేది బలహీనత కాదు, అది ఒక ఆయుధం. దానిని గెలవడానికి ఎలా ఉపయోగించుకోవాలో మనం నేర్చుకోవాలి. కష్టాలే నిన్ను చూసి భయపడేంత సహనాన్ని ఎలా పొందాలో నువ్వు నేర్చుకుంటే ఎంత పెద్ద కష్టమైనా నిన్ను ఏమీ చేయలేదు. ఒక్కడినే అయిపోయాను అనే బాధ అలవాటు చేసుకుంటే అది నిన్ను పిరికివాడిని చేస్తుంది. బాధపడిన ప్రతి కష్టం నుండి ధైర్యం అనే వంతెన నిర్మించుకుంటే మళ్ళీ నీ జీవితం నిలబడుతుంది. నిన్ను నువ్వు నమ్ముకో, ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అని ఇతరుల మీద ఆధారపడిన రోజు నీ ఓటమిని నువ్వే వెతుక్కుంటూ వెళ్ళినట్టు. ఎన్నోసార్లు కష్టాలకి నీ కన్నీళ్లను త్యాగం చేశావు. ఈ ఒక్కసారి గెలవడానికి నీ చెమటని త్యాగం చేయు. అనవసరమైన నీ కోరికల్ని త్యాగం చెయ్యు. నిన్ను నువ్వు గొప్పగా మలచుకో. నీకు జరిగిన ప్రతి అవమానాన్ని చివరి వరకు గుర్తుంచుకో. గెలిచే వరకు నీకు గుర్తుండాల్సిన ఒకే ఒక్క దైవ మంత్రం నీ అవమానం ఒక్కటే. ఓటమి రుచిని నువ్వు అలవాటు చేసుకో. గెలుపు శబ్దాన్ని అందరికీ పరిచయం చెయ్యు. ఎన్నిసార్లు ఓటమి పాలవుతావో జీవితంలో అన్ని ఎక్కువ పాఠాలు నేర్చుకోవచ్చు. మిగతా వాళ్ళు నీ గెలుపుతో సరైన గుణపాఠాలు నేర్చుకుంటారు. ఇప్పటికే నువ్వు జీవితంలో చాలా మోసపోయావు అంటే అర్థం నీ నుండి ఇవ్వాల్సిన మంచితనం చాలా వరకు ఇతరులకి పంచేశావు. కానీ నీకు మిగిలింది మాత్రం బాధ ఒక్కటే. ఇప్పటి నుండి నీలో ఉండాల్సిన ఒకే ఒక్క లక్షణం పోరాటం. నీ సంతోషాన్ని నువ్వు సాధించుకునే వరకు పరిస్థితులతో పోరాటం చెయ్యు. ఇంతవరకే కష్టపడాలి, ఇంత మాత్రమే పని చేయాలి అని అంచనాలు పెట్టుకోకూడదు. కష్టపడడంలోనే మీ శక్తి సామర్థ్యాలని పెంపొందించుకోవాలి. అనుకున్నది సాధించడం కోసం చేసే కష్టంలో ఆనందాన్ని వెతుక్కోవాలి. ఇతరుల మీద ఆధారపడకుండా మన ఆనందాల్ని మనమే సృష్టించుకోగలుగుతాం. ఏదైనా ఒక పని రేపు చేద్దాంలే అని వాయిదా వేస్తూ ఉంటే మనం ఈ రోజుని కోల్పోయినట్టు, రేపుని కూడా సృష్టించుకోలేనట్టు. మనం ఈ రోజు చేసే పనులే రేపు మన తలరాతను నిర్ణయిస్తాయి. మన మైండ్ ఎప్పుడు అలజడులతో కూడిన ఆలోచనలు పుట్టిస్తుంది. వాటి నుండి మనం తప్పించుకోలేకపోతే మనల్ని మనం బంధించుకున్నట్టే. నీ ఆలోచనలు నిన్ను వెనక్కి లాగినా, ఈ సమాజం నిన్ను వెక్కిరిస్తున్నా, నిన్ను చూసి నువ్వు గర్వపడే రోజు సంపాదించుకునేంత వరకు అన్స్టాపబుల్గా ముందుకు సాగిపో. నువ్వు సాధించాలి అనే నిర్ణయం తీసుకున్నది ఏదో యావరేజ్గా లైఫ్ని డెవలప్ చేసుకొని అందరితో సమానంగా కలిసిపోవడానికి కాకూడదు. నువ్వు ఒక గ్రేట్ అని ఈ సమాజంతో అనిపించుకునేంత వరకు నీ లక్ష్యాన్ని పెంచుకోవాలి. ఈ రోజు నువ్వు పడే ప్రతి కష్టం రేపు నీకు కొండంత బలం కావాలి. ఈ రోజు నువ్వు తీసుకునే నిర్ణయాల్లో సత్తా లేకపోతే రేపు నీ జీవితంలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. ఏదైనా చేయడానికి భయం అనేది అడ్డు కాకూడదు. ఏమీ చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు నిజమైన భయం పుట్టాలి. ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ సాధించగలం. అన్నీ తెలిసిన గురువులాగా కాకుండా ఏమీ తెలియని నిత్య విద్యార్థిలాగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోగలం. జీవితంలో ఒక కొత్త పయనాన్ని మొదలు పెట్టగలం. జీవితాన్ని మార్చుకోవాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు గొప్పగా బ్రతకడానికి మార్గాలు వెతుకుతారు. అనవసరమైన విషయాల్లో మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పనిని ఎలా అయినా సరే మొదలు పెట్టాలి కానీ తర్వాత చేద్దామని వాయిదా వేయకూడదు. వాయిదాలతో పనులు ఎప్పటికీ పూర్తి చేయలేము. అనుకున్న పనులు వెంటనే జరిగేలా సరైన ప్రణాళికతో మన లక్ష్యాన్ని తొందరగా సాధించే ప్రయత్నం చేయాలి. లక్ష్యం కోసం మీరు చేసే ప్రణాళిక మీరు ఎలాంటి వ్యక్తి అనేది అందరికీ అర్థమయ్యేలా చేస్తుంది. దృఢమైన ఆత్మవిశ్వాసంతో చేసే పని పట్ల నమ్మకాన్ని కలిగి ఉండండి. అంతిమంగా మీ కష్టపడే తత్వమే మీ నిజమైన గుర్తింపు కావాలి. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి అడ్డదారులు ఉండవు. మీ ప్రయత్నం ఎంత గొప్పగా ఉంటే మీ ఫలితం కూడా అంతే గొప్పగా ఉంటుంది. మంచి సమయం, చెడ్డ సమయం అనేవి ఉండవు. చేసే పని మంచిది అయుండాలి అంతే. ఎంత ఎక్కువ ఓటమి పాలవుతామో అంత ఎక్కువ అనుభవాలు పొందుతాం.
లక్ష్య సాధనలో ఓటమి కూడా ఒక రకంగా విజయంతో సమానమే. ప్రతిదీ మీ కష్టానికి వచ్చిన ఒక ప్రతిఫలమే.